తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొందరు హీరోయిన్లు కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్ర పరిశ్రమలోని కుర్ర హీరోలు అందరి సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనకు ఫిదా అయిన అభిమానులు ఆమె సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రియమణి కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఈమె అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతుంది. అయితే ఈమె తాజాగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. తనకు ఇష్టమైన డైరెక్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ డైరెక్టర్ కోసం నేను ఏమైనా చేస్తానని పబ్లిక్ గానే చెప్పేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ప్రియమణి ఏమన్నదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ్తో పాటు రీసెంట్ గా హిందీలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో స్టార్ హీరో జగపతి బాబు సరసన పెళ్లైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈమెకు సొంతం. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ప్రియమణి ప్రస్తుతం బిజీగా ఉంది. ఇటు వెండితెర అటు బుల్లితెరపై దూసుకుపోతున్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంటుంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తుంది. గత ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ప్రియమణికి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ట్రెండ్ కు తగ్గట్టు డ్రెస్లను వేస్తూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈమె పెట్టే ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన సినిమాలో నటించడానికి అవసరమైతే చెయ్యి కూడా కట్ చేసుకుంటా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలా అయినా ఆయన సినిమాలో నటించాలనే కోరిక ఉంది. ఆయన సినిమాలో ఏ పాత్రలోనైనా నేను నటించడానికి సిద్ధమే అంటూ ప్రియమణి అంటుంది. మరి మణిరత్నం ప్రియమణికి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.